ఎయిర్పోర్ట్లోకి మల్లెపూలు తీసుకెళ్లినందుకు మలయాళీ నటి నవ్య నాయర్కు ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్ అధికారులు ₹1,14,000 ఫైన్ వేశారు. ఈ విషయాన్ని నవ్య స్వయంగా వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్లో నివసించే మలయాళీ అసోసియేషన్ వారు సెప్టెంబర్ 6న నిర్వహించిన ఓనం ఉత్సవాలకు ఆమె స్పెషల్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఆస్ట్రేలియా బయలుదేరే ముందు కొచ్చిలో నవ్య నాన్న ఆమెకు మల్లెపూల మాల కొనిచ్చారు. దాన్ని 2 భాగాలు చేసి ఇచ్చారు. పూలు వాడిపోతాయని ఒక భాగాన్ని తలలో, మరో భాగాన్ని పర్సులోని క్యారీ బ్యాగ్లో పెట్టుకున్నారు ఆమె. అయితే 15 సెంటీమీటర్ల మల్లెమాలను హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్లినందుకు మెల్బోర్న్ విమానాశ్రయ అధికారులు $1980 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారుగా ₹1,14,000 జరిమానాగా చెల్లించాలని చెప్పారు. పూలు తీసుకురావటం అక్కడ చట్ట విరుద్ధం. ఆస్ట్రేలియన్లు తమ ఎకోసిస్టమ్ ప్రత్యేకమైనదని, విదేశీ పూలు, పండ్లు, విత్తనాలు తమ దేశంలోకి ప్రవేశిస్తే తమ దేశ పర్యావరణం మారిపోతుందని భావిస్తారు. విమానంలో తాజా పండ్లు, కూరగాయలు తీసుకురావటానికి అనుమతి లేదు. సో పూలను తీసుకురావటానికి అనుమతించరు. నెయ్యితో చేసిన ఏ వస్తువునైనా తీసుకురాకూడదనే రూల్ కూడా ఉంది. దీని గురించి ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ ప్రయాణికులకు కొన్ని సూచనలు విడుదల చేసింది. తమ దేశంలోకి తీసుకురాకూడని వస్తువుల జాబితా విడుదల చేసింది. అందులోని వస్తువులను ఇన్కమింగ్ ప్యాసింజర్ అరైవల్ కార్డులో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబితాలో ఉన్న ఏ వస్తువునైనా దేశంలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అలా డిక్లేర్ చేయకపోతే $5,500 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించటం, వీసా రద్దు చేయటం, నిర్బంధానికి గురవటం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక విక్టోరియాలో జరిగిన ఓనం ఉత్సవంలో నవ్య నాయర్ మాట్లాడుతూ, నేను ₹1,00,000 విలువైన మల్లెపూలను నా తలలో పెట్టుకున్నానని నవ్వుతూ చెప్పారు.